ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఈయన గత ప్రభుత్వంలో ప్రభుత్వ సలహాదారుగా పనిచేశారు. అలాగే ఈయన కుమారుడు సజ్జల భార్గవ్ గారు వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా కూడా పనిచేశారు. అయితే 2024 ఎలక్షన్స్లో వైసీపీ ఘోర పరాజయం చెందినప్పుడు ఎందుకు ఓడిపోయింది అని చెప్పి చాలా రీజన్స్ వెతగ్గా సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా కారణం అని చెప్పేసి వైసీపీ సోషల్ మీడియానే దుమ్మెత్తిపోస్తుంది. అదేవిధంగా సజ్జల భార్గవ్ గారు కూడా సోషల్ మీడియాని కరెక్ట్గా యూస్ చేయలేదని చెప్పేసి ఆయన్ని కూడా దూషించడం జరిగింది. అయితే రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి పొలిటికల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్గా పదవి బాధ్యతలు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఈ రోజు వరకు వైసీపీ సోషల్ మీడియాలో ఎటువంటి రెస్పాన్స్ ఆయన మీద లేదు. ఈ విధమైన కామెంట్స్ లేవు. మరి ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని వైసీపీ సోషల్ మీడియా క్షమించినట్ట, లేకపోతే ఆయన నిజంగా ఏ తప్పు చేయలేనట్ట, ఏ విధంగా తీసుకోవాలి దీన్ని? అప్పట్లో దూషించారు, ఇప్పుడేమో మాట్లాడలేదు. అటు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఫస్ట్ నుంచి ఎలక్షన్లో ఓడిపోయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఒక్క మాట కూడా అనలేదు. ఇది వాస్తవం. సో చూద్దాం మరి ముందు ఏ విధంగా ఉండబోతుందో.